వెల్కమ్ టు మెగా9 టీవీ. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో అధికారాన్ని చేజెక్కించుకోవాలని అధిష్టానం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు కోసం తిప్పలు పడుతోంది. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోగా రాష్ట్రంలోని పార్టీని పటిష్టం చేసేందుకు అడుగులు వేస్తోంది. పార్టీ బలోపేతం కావాలంటే ప్రధానంగా క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీ స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీజేపీ వ్యూహం రచిస్తోంది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే స్థానిక ఎన్నికల్ని ట్రయల్ రన్ గా భావిస్తోంది. వీలైనన్ని ఎక్కువ స్థానిక సంస్థల్ని గెలుచుకుని గ్రామీణ ప్రాంతాల్లో పట్టు బిగించాలనే ఆరాటంతో ఉన్నారు కమలనాథులు. స్థానిక ఎన్నికల కోసం కమలనాథులు అస్త్రశస్త్రాలతో సరికొత్త ఉత్సాహంతో సిద్ధమవుతున్నారు. పార్టీకి కొత్త సారథి వచ్చాక ఎదుర్కోబోయే తొలి ఎన్నిక కావడంతో రామచంద్రరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు బీజేపీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. తన నాయకత్వ పటిమను నిరూపించుకోవడానికి రామచంద్రరావుకు స్థానిక ఎన్నికలు కీలకమే. ఇప్పటి వరకు లోకల్ బాడీస్ ఎన్నికల్లో బీజేపీ ఎప్పుడూ ప్రభావం చూపలేదు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ ప్రభావం చాలా తక్కువగా ఉండడమే అందుకు రీజన్ అంటారు. ఇక లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, రాష్ట్రంలో చేసిన సభ్యత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సరైన స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపించాలని పార్టీ పెద్దలు డిసైడ్ అయ్యారు. ఇక ఎన్నికల కోసం ప్రత్యేకంగా కమిటీలని వేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రతి రాష్ట్రంలో అన్ని ఎన్నికలని బీజేపీ సీరియస్ గానే తీసుకుంటుంది. చివరికి బార్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా తమ వారిని బరిలో ఉంచుతుందని, ఇక నుంచి రాష్ట్రంలో కూడా దూసుకెళ్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ బలపడడానికి కారణం స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడమేనని, రాష్ట్రంలో సైతం క్షేత్రస్థాయిలో బలపడాలంటే ఈసారి పక్కా ప్లాన్ లో కమలనాథులు ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర నాయకత్వం జిల్లా స్థాయి నేతలకు సూచించింది. జిల్లాల వారీగా కేంద్ర, రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా ఇన్ఛార్జీలను కూడా నియమించింది. ఈ నేతలంతా నిత్యం స్థానిక నేతలను సమన్వయం చేసుకుంటూ పార్టీ అభ్యర్థుల ఎంపికతో పాటు అన్ని వ్యవహారాలను పరిశీలించనున్నారు. ఇప్పటికే జిల్లా కార్యవర్గాలతో బీజేపీ ఇన్ఛార్జీలు సమావేశాలు నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. జిల్లాలోని పదాధికారులు పల్లె, పట్టణం బాట పట్టాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఉమ్మడి జిల్లాల్లో రానున్న ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుని బలమున్న చోట పార్టీని మరింత పటిష్టం చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. కేంద్రం పథకాలతో క్షేత్రస్థాయికి కేంద్ర ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల కింద నిధులు విడుదల చేస్తోంది. వీటిపై క్షేత్రస్థాయిలో బీజేపీ విస్తృత ప్రచారం నిర్వహించనుంది. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని బీజేపీ నేతలు కేంద్రం నుంచి రాష్ట్రానికి పలు పథకాలకు విడుదలైన నిధుల సమాచారాన్ని జిల్లా అధికారుల నుంచి సేకరిస్తున్నారు. రాష్ట్రం, జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇక నుంచి స్థానిక సమస్యల మీద రెగ్యులర్ గా ఫోకస్ పెట్టి సమస్యలను ప్రస్తావించడంతో పాటు ప్రజలకు చేరువ అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ బాధ్యతలను ఫైర్ బ్రాండ్ గా పేరున్న పార్టీ ముఖ్య నేతలకు అప్పగించారు. అదే సమయంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రావాలంటే బీజేపీకి ఓటేయాలన్న నినాదంతో రామచంద్రరావు ముందుకు సాగనున్నట్టు తెలుస్తోంది. ఇక వీలైనన్ని ఎక్కువ స్థానిక సంస్థల్ని గెలుచుకుని గ్రామీణ ప్రాంతాల్లో పట్టు బిగించాలనుకుంటున్నారు. మరి కాషాయ పార్టీ నయా ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇక నుంచి స్థానిక సమస్యల మీద రెగ్యులర్ గా ఫోకస్ పెట్టి సమస్యలను ప్రస్తావించడంతో పాటు ప్రజలకు చేరువయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ బాధ్యతలను ఫైర్ బ్రాండ్స్ గా పేరున్న పార్టీ ముఖ్య నేతలకు అప్పగించారు. అదే సమయంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రావాలంటే బీజేపీకి ఓటేయాలన్న నినాదంతో రామచంద్రరావు ముందుకు సాగనున్నట్టు తెలుస్తోంది. ఇక వీలైనన్ని ఎక్కువ స్థానిక సంస్థల్ని గెలుచుకొని గ్రామీణ ప్రాంతాల్లో పట్టు బిగించాలనుకుంటున్నారు. మరి కాషాయ పార్టీ నయా ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.